కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు బీసీలకు 50 ఏళ్లకే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని కావచ్చు, లేదంటే 1,50,000 కోట్లతో సప్లాన్ ఏర్పాటు చేస్తామని కావచ్చు, చంద్రన్న బీమా 10 లక్షలకు పెంచుతామని కావచ్చు, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని కావచ్చు ఆయన ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు మనిషేనా చంద్రబాబు నాయుడు ఇంకేదన్నా నాకు అర్థం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాల? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాల? 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాల? నువ్వు 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావటం కోసం ఇదే కాపుల్ని బీసీలో జాయిన్ చేస్తానన్నావు, ఆ కమ్యూనిటీలు మళ్ళీ ఇటు బీసీలోకి మారుస్తా అంటావు, వాళ్ళని ఎస్సీలోకి మారుస్తానంటావు, వీళ్ళని ఎస్టీలో జాయిన్ చేస్తా అంటావు. ఇలాంటి ఆ సాధ్యం కానటువంటి హామీలన్నీ ఇస్తావు. అధికారం ఎలాగోలా వచ్చిన తర్వాత అందరినీ మోసం చేస్తావు. బీసీలకి 4,000 పెన్షన్ ఇస్తా అంటున్నావు 50 సంవత్సరాలకి. మరి ఎస్సీలకి ఏం చేశారు సార్? ఎస్సీలు కూడా 50 సంవత్సరాలకి ఇవ్వద్దా? మరి ఎస్టీలు ఏం చేస్తారు సార్? ఎస్టీలు కూడా ఎవరా? పెన్షన్ కి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అలా డివైడ్ చేసి చూస్తారా సార్? మైనార్టీలకు ఇవ్వద్దా సార్? నిరుపేదలకు ఇవ్వద్దా సార్? మరి 50 సంవత్సరాలకు పెన్షన్ ఒట్టి బీసీలకే ఇస్తారా సార్? మరి ఎస్టీలకి ఏం పాపం చేశారు సార్? ఎస్సీలకి ఏం చేశారు సార్? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు 1000 కదా సార్ మీరు ఇచ్చింది? 1000 కదా సార్ ఇచ్చింది? అది కూడా జన్మభూమి కమిటీల ద్వారానే కదా? అది కూడా పంచాయతీ ఆఫీస్ దగ్గర లైన్లో నిలబడి ప్రతి నెల అనేక మంది చనిపోతా ఉండేవాళ్ళు కదా సార్? మరి ఇప్పుడంట 4,000 ఇస్తాడంట, 50 సంవత్సరాలకి ఇస్తాడంట. ఒక బీసీలకేనా సార్? మరి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి, పేదలకి ఇవ్వరా? మళ్ళీ వాళ్ళకి 60 సంవత్సరాలు దాటితేనే ఇస్తారా? మరి ఆ డిఫరెన్స్ ఎందుకు సార్? వీళ్ళకి 50 ఏళ్ళకి, వాళ్ళకి 60 ఏళ్ళకి ఎందుకు సార్? దానికి ఒక అర్హత అనే ప్రామాణికం ఎట్లా చూస్తారు? వయసును ప్రామాణికంగా చూస్తారు, కులాన్ని ప్రామాణికంగా చూడరు. వాళ్ళు చేసే వృత్తిని ప్రామాణికంగా చూస్తారు. లేదంటే సపోజ్ వికలాంగులు, లేదంటే చర్మకారులు, లేదంటే మీరు అన్నట్టుగా డయాలసిస్ పేషెంట్లు అట్లా చూస్తారు, కానీ దానికి ఏది చూడరు. అంటే మోసం చేయడానికి మరి ఇది ఒక ఎత్తుగడ. దయచేసి నమ్మొద్దన్నా అంటున్నాను. తస్మాత్ జాగ్రత్త. ఆల్ ఫ్రీ మోసగాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికి ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా, అవసరమైతే మీకు బెంజ్ కార్ ఇచ్చి నెల నెల ఈఎంఐ కూడా కడతాం అనేటటువంటి మోసపూరిత హామీలతో ఓ చిట్టా వేసుకొని, పెద్ద చిట్టా వేసుకొని వస్తాడు. దయచేసి నమ్మొద్దన్నా. నమ్మితే నట్టేట మునుగుతాం. 2014 నుంచి 19 దాకా ఎలా మునిగిపోయిందో అలా మునిగిపోతాం. ఒకసారి ఆ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడిని 2014లో అధికారం ఇస్తే ఏ విధంగా మోసం చేశాడో చూశాం కదా. ఇట్లాంటివి మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ ఇంకొక 650 హామీలను అడ్డపెట్టుకొని వస్తాడు. దయచేసి నమ్మద్దు. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మంచి జరిగితేనే ఓటు వేయండి. ఒకసారి మనసాక్షి నమ్మి ఓటు వేయమని మాత్రం క్లియర్ గా అడుగుతాం. కానీ ఆయన జనానికి ఒక పిలుపైతే ఇస్తున్నారు. మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి, 5 ఏళ్ల నరకానికి, సంక్షోభానికి తెరదించేద్దాం. అంబాజీపేట, అమలాపురం సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పిలుపులు ఇచ్చారు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొట్టిన దెబ్బకి చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ మైండ్ పోయింది కదా. అదే సినిమాలో ఉంటది, పోకిరి సినిమాలో, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగడని. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో కొట్టిన దెబ్బకి చంద్రబాబు నాయుడు మైండ్ పోయి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు ఇవాళ. ఇంకా తేరుకోవాలి ఆ దెబ్బ నుంచి. తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో ప్రజానికం కొట్టిన దెబ్బకి శాశ్వతంగా కుప్పంలో మున్సిపాలిటీ కూడా ఓడిపోయి ఈయనది మమ్మల్ని కొట్టేది. అరే నీ పరిపాలన ఏం జరిగిందో చెప్పవయ్యా, నిజంగా నువ్వు ఏమన్నా చేసుంటే. నా పరిపాలన ఇది తెచ్చా అని చెప్పు, ఏమన్నా చేస్తుంటే. నువ్వేం తేలేదు కాబట్టి చెప్పలేవు. మేము ఇన్ని తెచ్చాం కాబట్టి చెబుతున్నాం. నీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పు. నీ హయాంలో వచ్చినాయి 32,000 ఉద్యోగాలు. మా హయాంలో 2,12,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు, 2,21,000 శాశ్వత శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. దాంట్లో 1,36,000 సచివాలయ ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, 2,21,000 ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చాం. నీ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని? 30,000 కోట్లు. 1,00,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి. ఎంఓఏలు కుదుర్చుకున్న సంగతి చెప్పట్లే. నీ హయాంలో పేదరికం 11% పైన, మా హయాంలో 4% తగ్గింది. 4% తీసుకొని వచ్చాం. మరి ఏంటి నువ్వు చేసింది చెప్పు. నీ హయాంలో అప్పుల శాతం పెరిగింది, మేము అప్పుల శాతాన్ని తగ్గించాం. నీ హయాంలో నువ్వు ఈరోజు పేద ప్రజలకి ఏ రోజు కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసినటువంటి పరిస్థితి లేదు. మేము ఈరోజు ₹1 అవినీతి జరగకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసాం. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద తీసుకొని వచ్చాం. ₹1,000 దాటితే ఫ్రీ ట్రీట్మెంట్. ఏంటి నీకెందుకు ఓటేస్తారు? నువ్వేమైనా చేస్తేనే కదా ఓటేయటానికి. కుప్పంలోనే నీకు ఓటేయట్లేదు, ఇంక రాష్ట్రంలో ఎక్కడ వేస్తారు? మళ్ళీ చెప్తా ఉన్నాం, 175కి 175, 25కి 25 కొడతాం. ఎవడు రాపేది అన్నారు కదా, మేము కొడతాం. ఎవడు రాపేది చూద్దాం. నువ్వు ఆపుతావా? మీ బీజేపీ ఆపిద్దా?
నీ దత్త పుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఆపుతాడా? నీ బ్రోకర్ మీడియా సంస్థలు ఆపుతాయా? ఆపండి, అందరు కలిసి కట్టకట్టుకోండి, లైన్ లో నిలబడండి. మీరు ఎంతమంది వచ్చిన 175 కొట్టి తీరుతాం. ఎందుకంటే మేము కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా అన్ని గ్రామాల్లో 2000 జనాభాకు వచ్చి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, స్కూల్ బాగు చేసాం, హాస్పిటల్ బాగు చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ఈరోజు పక్కా ఇల్లు మేము ఈరోజు కట్టిస్తా ఉన్నాం. 31 లక్షల మంది దానిలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆల్రెడీ 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయినాయి. సో మేము ఇవన్నీ మంచి చేసాం. సో మంచి చేశాం కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మీరు ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఏ రకాలుగా దుష్ప్రచారం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 175 కొట్టి తీరుతాం. ఎవరు ఆపేదన్నారు కదా, మేము అడుగుతున్నాం, మీకు ఎవడరా, మీరు ఎంతమంది వస్తారు, రెండు ఆపుతారు, ఎంతమంది ఆపుతారు, ఆపగలరు చూద్దాం. మాట్లాడితే సినిమా డైలాగులు వదులుతాం కాదు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో నువ్వు గెలవ రాసి పెట్టుకో. పిఠాపురంలో నిన్ను ఓడించబోతా ఉన్నావు. నువ్వు చెప్పినట్టు లక్షల మెజారిటీ ఈ సొల్లు కబుర్లు కాదు. మేము ఒక మంచి మెజారిటీతో వంగ గీత గారు నీ మీద గెలవబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ మీద గెలవబోతా ఉంది. నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కావు, రాసి పెట్టుకో. జీవితంలో ఎమ్మెల్యే కావు. ఎవరి దగ్గర అడుక్కొని పక్క రాష్ట్రానికి వెళ్తే ఆ బీజేపీ వాళ్ళు ఏమైనా ఎమ్మెల్సీ లాంటి పడేస్తే నీ పార్టీని విలన్ చేస్తే అట్లేమన్నా నువ్వు పదవులు తెచ్చుకోవాలి తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు అనేవాడు అసెంబ్లీకి లోపలికి రావు, బయట గేటు బయట ఉండి చూడాలి తప్ప లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. రేపు ఎవడు రాపేదన్నావు కదా, ఆపుతాం లేదు చూడు. ఏ విధంగా ప్రజలు ఆపుతారో చూద్దాం. వెయిట్ అండ్ సీ. సో మే 13 ఎన్నికలు, జూన్ 4 రిజల్ట్. జూన్ 4 సాయంత్రం ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు? ఫామ్ హౌస్ లో తన కొంపలో కూర్చొని గ్లాసు ఇస్త్రీ గోడకేసి కొడతా, ఇస్త్రీ గ్లాసులు గోడకేసి కొడతా, ఈ గ్లాసే కదా నన్ను కొట్టింది అని అప్పుడు అతికించుకుంటా ఉండవు ముక్కలు. ఇక చేయగలిగినది పగలగొట్టం అతికించుకోవటం. ఇక ఇది చేసుకోవాలి తప్ప నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యేగా రాసి పెట్టుకో. ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నటువంటిది. రేపొద్దున ప్రజానీకం కూడా అటువంటి తీర్పే ఖచ్చితంగా ఇచ్చిద్దని మేము బలంగా నమ్ముతున్నాం. సో ప్రజలను కూడా ఆలోచించి ఓటు వేయమని అడుగుతాం. మంచి చేసే వాళ్ళకి ఓటు వేయండి, మోసం చేసే వాళ్ళని దూరంగా తరిమి కొట్టండి. ఫైనల్ గా ఒక విషయం వెంకటరెడ్డి గారు, 175 గెలిచి తీద్దామని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మీరు కావచ్చు, మీ నాయకులు కావచ్చు చెప్తూ ఉంటే 120+ సీట్లతో మెజారిటీతో అధికారంలోకి వస్తామని చెప్పి కూటమి చెప్తా ఉంది. సార్ అసలు నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు 120 కాదు 160 చెప్పుకునేది వాళ్ళ ఇష్టం. మేము ఎగ్జామ్ బాగా రాయబోతా ఉన్నాం, ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నాం, అంతా మంచి చేస్తున్నాం. ఒక ఊర్లో అని కాదు, ఇంకొక ఊరికి తక్కువ అని కాదు, అంతా సమానంగా అభివృద్ధి చేసాం. సంక్షేమ పథకాలు అందించాం. ఒక కన్ను సంక్షేమంగా, ఒక కన్ను అభివృద్ధిగా ప్యారలల్ గా మా ప్రభుత్వం రన్ చేసింది. సో ఈ మా ప్రభుత్వంలో జరిగినంత మంచి ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వంలో జరగల. సో అందుకనే మీరు ఏ క్వశ్చన్ ఇస్తారా అని అడగట్లా. ఏది ఇచ్చినా మేము ఎగ్జామ్ రాస్తాం, 100కు 100 మార్కులు వస్తాయి. మేము 175 సీట్లకి మేమే ఎగ్జామ్ రాస్తున్నాం. వాళ్ళు 175 సీట్లు ఒక 21కి ఒకరు రాస్తున్నారు, ఓ 10 సీట్లకు ఇంకోళ్ళు రాస్తున్నారు, మిగిలిన సీట్లకు ఇంకోళ్ళు రాస్తున్నారు ఎగ్జామ్. మేము ఒక్కళ్ళమే రాస్తున్నాం ఎగ్జామ్. సో వాళ్ళు చీటీలు పెట్టుకొని, లేదంటే ఇన్విజిలేటర్ని మేనేజ్ చేసో, లేదంటే గొడవలు సృష్టించో, గబగబా ఏదో చూసి రాసేసి ఎగ్జామ్ పాస్ అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు. మేము నిదానంగా మేము ప్రశాంతంగా మా ద్వారా మంచి జరిగిందా లేదా ఆలోచించి ఓటు వేయమంటున్నాం. సో ఆ విధమైనటువంటి ఎగ్జామ్ మేము రాస్తున్నాం. సో క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 2019 కంటే ఎక్కువ శాతం ఓట్లతో, ఎక్కువ సీట్లతో మేము అధికారంలోకి వస్తున్నాం. ఎక్కువ శాతం ఓట్లతో. మొన్న మాకు 50% వచ్చింది, అంతకు మించి ఓటింగ్ శాతంతో. మొన్న 151 వచ్చినాయి. అంతకు మించినటువంటి సీట్లతో మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇది తథ్యం. జూన్ 4న మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కలుస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.